రాఘవ్ చద్దా ఇప్పుడు ఆహ్, ఏమవుతారు అంటే వాస్తవానికి గత కొన్ని రోజుల నుండి గూడా ఆయన పేరు ప్రచారంలోకి రావడానికి కారణం సోషల్ మీడియాలో మనం రూపాయి ఎట్లా మిస్ అవుతుంది, బ్యాంకులు ఎట్లా మోసం జేస్తున్నాయి, సమోసాల్లో ఎట్లా ప్రాబ్లమ్ వస్తుంది. ఇట్లాంటి రకరకాలైనటువంటి పాయింట్స్ మీదన రాజ్యసభలో మాట్లాడి చర్చకి తీసుకొస్తే అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నటువంటి వేళ తనకొస్తున్న పేరు చూసి ఈర్ష్య పడ్డాడో ఏమో తెలీదు గానీ, ఆయనకున్న డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవిని కేజ్రీవాల్ తీసేస్తే, ఆయన తనలాగానే అసంతృప్తి గురవుతున్న మరికొంతమందిని కలిపి జేర్చుకుని ఇప్పుడు ఆహ్, ఆమ్ ఆద్మీ పార్టీకి తొర్రబెట్టి 2/3 మెజారిటీతో వెళ్లి బీజేపీలో చేరినటువంటి నేపథ్యంలో దీంట్లో కీలకమైనటువంటి రాఘవ్ చద్దాకి రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థిక మంత్రి పదవి ఇస్తారన్నట్లు ప్రచారం ప్రారంభమైంది. అది ఎవరు చేశారో తెలీదు. నిర్మలా సీతారామన్ మోడీ ప్రధానమంత్రి అయ్యాక ఈ రోజు వరకు గత 12 సంవత్సరాల నుంచి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే ఉంటారు. ఆమెను పక్కన పెట్టి ఈయనకెందుకు ఇస్తారు అనేది తేలాల్సి ఉంది.